హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. సో, మీ లైఫ్‌లో ఇప్పటివరకు వినంది, చూడంది మీకు ఈరోజు చూపియబోతున్నా. అదేంటిదంటే ఆర్గానిక్ హౌస్. డౌటొచ్చిందా మీకు గూడా? నాకు గూడా డౌటొచ్చింది. ఆర్గానిక్ వెజిటబుల్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫ్రూట్స్ ఉంటాయి గానీ, ఆర్గానిక్ హౌస్ ఏందబ్బా అని డౌటొచ్చింది. కానీ నిజంగానే ఉంది. ఈ ఎనకాలది ఆర్గానిక్ హౌస్. ఎంత చల్లగుందంటే అంత చల్లగుంది లోపల. బెడ్‌రూమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మన ఇళ్ళల్లో మనం ఇప్పుడు నడుస్తుంటే పాదాలు నొప్పొస్తాయి. కానీ ఇందులో రావు. ఎందుకంటే ఆర్గానిక్ బండలేశారు. చూడండి మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇది ఆర్గానిక్ హౌస్ అంటే. చూడండి, స్లాపేశారు. స్లాప్ పైన గడ్డి కప్పిల్లు. అందుకే చల్లగుంది లోపల. ఇగో అవన్నీ గూడా ఆర్గానిక్ హౌస్‌లే. ఇంకా అవి రెడీ గాలేదు. ఇదొకటి రెడీ అయింది. ఈ ఆర్గానిక్ హౌస్‌లో స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది. ఈ ఆర్గానిక్ హౌస్ ఎనకాల తోటుంది గదా! అంటే మామూలు తోటలు లేవు. అన్నీ మామిడి తోట, వాటర్ ఆపిల్స్, పనసకాయ, అన్ని తోటలున్నాయి అసలు. ఎంత ప్రశాంతంగుందంటే అంత ప్రశాంతంగున్నదసలిక్కడ. ఏ సౌండ్ లేదు. పక్షుల సౌండే ఇనిపిస్తుంది. వేరే సౌండ్ ఏం ఇనిపియట్లేదు. సో, ఆర్గానిక్ హౌస్‌లో క్లబ్ హౌస్ గూడా ఉంది. క్లబ్ హౌస్‌లో గూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. సో, ఈ ఆర్గానిక్ హౌస్ రెంట్‌కిస్తారంట వీకెండ్‌లో. ఐ మీన్ మనం వీకెండ్ మొత్తం కష్టపడి సాటర్‌డే, సండే అలా రిలాక్స్ అవుతూ ఉంటారు గదా! సో, అలా గూడా రెంట్‌కిస్తారంట. అలానే గాకుండా మూవీ షూటింగ్ గాని, సీరియల్ షూటింగ్ గూడా రెంట్‌కిస్తారంట. సో, ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ జేయండి. మీకు ఫోను నంబర్ ఫార్వర్డ్ జేస్తాను. సో, మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ హౌస్ ఉంది, అన్ని విధాలుగా ఉన్నాయి. ఈ లొకేషన్ వచ్చేసి జహీరాబాద్. మనకు హైదరాబాద్ నుంచి ఒక 95 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ ఉంటది. మహా అంటే జర్నీ వచ్చేసి 1 అవర్ 45 మినిట్స్ పడతదొచ్చు అంతే మరి. సో, ఒకసారి విజిట్ జేయండి, తెలుస్తది ఎంత బావుందో. ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తది, అంత బావుంది.